ప్రభుత్వాలు వింటాయనేది మనకు తెలియంది కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాధినేత పార్టీల కంటే ఉద్యమకారులంటేనే ఆలోచిస్తాడు, వింటాడు అనేది మనకు తెలిసిన అంశం. కాబట్టి గత ఉద్యమ నేపథ్యాన్ని, ఆ కసిని మరొకసారి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా మేనిఫెస్టో ఇచ్చినప్పుడు 42 పేజీలు, 420 హామీలు, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం అని ఒక లైన్ రాశారు, 2 లైన్లు రాశారు 19 పేజీలో. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది. కాదు కూడా మరొచ్చే ప్రభుత్వం కూడా చెయ్యదు. తెలంగాణ కోసం తెలంగాణ అంతా ఉద్యమించినప్పుడు ఇంకెవరు పోరాట యోధులు అందరూ ఉద్యమించరు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు దేనికి త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వారికి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో 10 ఏళ్ల ప్రభుత్వం చేయలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ప్రజాప్రభుత్వం అనుకున్నప్పుడు చేయాల్సిన అవసరం ఉందనేది కూడా గుర్తు చేస్తూ మరొకసారి ఈ ప్రాంతంలో బీజం ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈరోజు మొదటి మీటింగ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అందరం కలిసి మరొకసారి ఉద్యమించక తప్పదు అనేది తెలియజేస్తూ ముగిస్తున్నాను.